కాకినాడ నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొవ్వూరు గ్రామంలో వెలిసిన శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆలయం వద్ద మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజ అనంతరం అమ్మవారిని అందరూ దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లను జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు, శ్రీ వారాహి అమ్మవారి ఆలయ వ్యవస్థాపకులు లక్ష్మీ ప్రసన్న, కాల వీరభద్రరావు, కాల లక్ష్మి, కాల చిన్న పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కొవ్వూరు వాస్తవ్యులు గుండుబోగుల నానాజీ, రాకుర్తి బ్రదర్స్, జనసేన నాయకులు ముమ్మిడి వెంకట్రావు, బుజ్జి, తిబిర్శెట్టి వరప్రసాద్, మేర్నీడి దొరబాబు, గొల్లపల్లి సతీష్ కుమార్, తుమ్మలపల్లి గాంధీ, రెడ్డి పెద్దబాబు, రాకుర్తి రామకృష్ణ, రాకుర్తి దుర్గారావు, రాకుర్తి శివ, రాకుర్తి వీరబాబు, శ్రీవారాహి అమ్మవారి దీక్షాపరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నాకు ఎలా చెప్తున్నారంటే, మేము మార్నింగ్ అనుకున్నామమ్మా, అంతే వచ్చేసాము. మేము నైట్ చూసాము వీడియో, అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తున్నారు, మధ్యాహ్నం చూస్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నవి కూడా నెరవేరుతున్నాయని నాతో చెప్తున్నారు. ఎంతో మంది ఇన్స్టాగ్రామ్లో నాకు కామెంట్స్ చేస్తున్నారు. బట్ నాకు ఆ రిప్లై ఇచ్చే సమయం కూడా ఉండట్లేదండి. ఇదంతా కూడా కేవలం వారాహి అమ్మవారి దయ. ఇక్కడ వారాహి నవరాత్రులు జూలై 6 నుండి 15వ తారీఖు వరకు కూడా జరుగుతున్నాయండి. మీరు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయని నేను ముందు నుంచి అనేదాన్ని. కానీ అమ్మవారు నేను ఏదో నేను క్యాజువల్గా అన్నాను, కానీ ఆమె నిజంగా అలాగే జరిపించుకుంటుందండి. అంత శక్తివంతమైన దేవత ఆమె. నాకు ఎలా అయిపోయిందంటే, పిలిస్తే పలికే దైవంగా అయిపోయింది. చెప్తే అది అతిశయక్తిగా ఉంటుందేమో, కానీ నేను ఏదన్నా అనుకున్నాను అంటే అది వెంటనే నెరవేర్చే తల్లిగా నాకు అయిపోయింది. ఆమెతో ఉన్న అనుబంధం ఇంకా నాకు అంతా ఇంత కాదు. నేను ఏ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం ఇదంతా కూడా. అలాగే నాకు ఎలా అయితే అనుగ్రహం ఉందో అలాగే మొత్తం గ్రామ ప్రజలకే కాకుండా ఇంకా అమ్మవారి శక్తిని ప్రపంచం అంతటికీ తెలియజేయాలనేదే నా యొక్క ధ్యేయం అనమాట. అందుకే నేను ఎంతో కష్టపడి ప్రతి వీడియోని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేదాన్ని. ఈరోజు ఆ ఇన్స్టాగ్రామ్ వలనే ఇంతమంది ఈ గుడి అనేది ఇంత డెవలప్ అయింది, ఇంత ఫేమస్ అయింది. నిజంగా నా ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అండి వాళ్ళు నిజంగా ఫాలో అవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారండి అలాగా, నాకు తెలుసు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. లక్ష్మీ ప్రసన్న గారు ఇక్కడ గుడి కట్టినందుకు కాల భద్ర గారు, మరి తమ్ముడు గారు, అన్నయ్య గారు, కాల సత్యనారాయణ గారు అందరు కలిపి ఇక్కడ అమ్మవారిని గుడి కట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో ఉన్న కాశీలో ఉండి వారాహి అమ్మవారిని తీసుకొచ్చి కొవ్వూరులో పెట్టినందుకు చాలా ప్రజలందరూ ఈరోజు నవరాత్రులు 9 రోజులు కదా చాలా ఘనంగా. మరి మా కొవ్వూరు గ్రామం, మా కొవ్వూరు రోడ్డు ఖాళీగా లేకుండా ఉన్నదంటే ఈ వారాహి అమ్మవారు పూజలు చేస్తున్న వల్లనే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది కొవ్వూరు గ్రామం అంటే. ఎక్కడో నాకు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడో రాజమండ్రి నుంచి, మరి హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ మాకు ఇక్కడ సెంటర్లో ప్రతి ఒక్కరిని అడిగి ఇక్కడికి వస్తున్నారంటే మాకు చాలా ఆనందం. ఎక్కడ కొండవి సెంటర్లో అడిగి ఇక్కడ కొవ్వూరు గ్రామాన్ని తెలుసుకుని వస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి గుడి కట్టినందుకు లక్ష్మీ ప్రసన్న గారికి ఒక కుటుంబానికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే మా కొవ్వూరు గ్రామంలో అందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే మా ప్రీతమ నాయకులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అలాగే మా పంతం నానాజీ గారు దీవెనలతో ఇక్కడ కొవ్వూరు గ్రామంలో ఇంతమంది ప్రజలు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వడంతో మరి ప్రతి దుక్కున ఎక్కడంటే కొవ్వూరు గ్రామం అంటే మా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అని తెలిసిపోతుంది. ఎందుకంటే వారాహి అమ్మవారి గుడి ఉంటుందంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరంటే పంతం నానాజీ గారు అన్నారు కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఇక్కడ ఇంకా మరి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఉంటే మా కొవ్వూరు వచ్చి ఈ వారాహి అమ్మవారిని దర్శించాలని కోరుకుంటున్నాను. నిజంగా శశివన్ దేవత అయితే కనుక నేను కాశీ వస్తాను, లేదంటే అమ్మవారి గుడి చిన్నదే మందిరం కట్టుకుంటాను, అందరూ పూజించుకుంటాను అనేసి అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత 3 రోజుల్లోనే క్లియర్ అయిపోయింది అది ఆ యొక్క ప్రాబ్లము. అవగానే ఇంకా మన మేస్త్రి గారితో చెప్పి ఇలాగ మన చిన్నది మందిరం కడదామంటే ఇలా తీసుకొచ్చాడు ఇక్కడికి. పెద్దదైంది కొంచెం. నేను అనుకున్నది అయితే అలా డెమో ఉంది అక్కడ పక్కన చిన్నదే, ఆ డెమో కడదాం అనుకున్నా చిన్నదానికి ఏదో కడదాం అనుకున్నాం. కానీ ఈరోజు పెద్దదే కట్టుకున్నాం. నా తాకత అయితే మాకు పెద్దదే కట్టుకున్నాను. అమ్మవారి మాత్రం స్వప్నవారాహి అంటారు కదండి, ఆ స్వప్నవారాహి నాకు తడబడుతున్నాను.
మన కళ్ళ వచ్చి నువ్వు ఎవరిని కూడా ఒక రూపాయి కూడా ఆశించొద్దు. నువ్వు కట్టుకుంటా అనుకున్నావు కట్టుకో. ఎవరిని కూడా డొనేషన్లని ఇలాగ ఎవరిని సంపాదిస్తే నువ్వు తీసుకోగానే ఎవరిని చేసి అడగొద్దు అనేసి అన్నారండి. తర్వాత ఇంకా అదే మనం ఆ అమ్మవారు చెప్పిన ఉద్దేశం మీద ఇంకా ఆ ఐడియా నాలో ఉందో లేకపోతే నా బ్రెయిన్లో అలా పెట్టుకున్నాలో తెలియదు, కానీ మొత్తం అదే జరిగింది. లాస్ట్కి అలా కట్టుకోవాల్సి వచ్చింది, అలాగే కట్టుకున్నామండి అది గుడి. తర్వాత ఇంకా చెల్లి వాళ్ళు కొంచెం ఇది ఇన్స్టాలో పెట్టడం వల్ల కొంచెం డెవలప్ అయింది. ఈరోజు చాలామంది వస్తున్నారు. మా ఊరు ఎక్కడ ఉన్నదో కొంతమంది తెలియదు. కొవ్వూరు అంటే రాజమండ్రి కొవ్వూరు అనుకుంటున్నారు అందరూ. ఈ రోజున చాలా చక్కగా మా ఊరిలో వస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది అందరిని చూసి. ఇది ఒక కన్నుల పండగలా ఉందండి మొత్తం ఊరంతా.